హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఈరోజొచ్చేసి మ్యాంగోతో గుంత పొంగనాలు ఎలా వేసుకుందామో చూద్దాము. చాలా టేస్టీగా ఉన్నాయండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. అదెలాగో ఇప్పుడు చూద్దాము. ముందుగా మన దగ్గర దోస బ్యాటర్ ఉంటుంది కదండీ! ఆ టైంలో దోస బ్యాటర్ తీసుకొని, కొంచెం సాల్ట్ వేసుకొని, సరిపోయినన్ని నీళ్లు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి బాగా కలిసేటట్టుగా. అందులోనే మనం నానబెట్టుకున్న శనగపప్పు ఉంటుంది కదండీ! అది కూడా వేసుకోవాలి. నానబెట్టుకోవాలండి శనగపప్పుని. ఒక 1 అవర్ పాటైనా నానబెట్టుకొని ఉంచుకోవాలి. అవే అందులోని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ మ్యాంగో ప్యూరీ అండి ఇది. నేను ఉట్టిగా మ్యాంగో ఒకటే పట్టాను. మీకు అవసరమైతే అందులో షుగర్ కానీ, హనీ కానీ ఏసుకోవచ్చు. నేనిక్కడ ఉట్టిగా మ్యాంగో ప్యూరీ ఒకటే వేస్తున్నాను. దాన్ని కూడా ఏసి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా. ఇంకా కొంచెం ఎక్కువ ఏసుకుంటే ఇంకా కలర్‌ఫుల్‌గా కూడా వస్తుంది. టేస్ట్ కూడా బావుంటుంది. ఇప్పుడు గుంత పొంగనాల పెనం తీసుకొని, వేడి చేసుకున్న తర్వాత అందులో ఘీ వేసుకోవాలండి. అన్నిట్లో కూడా మంచిగా ఘీ వేసుకొని మంచిగా వేడయ్యేటట్టుగా చూసుకోవాలి. వేడి కానివ్వాలి స్టవ్‌ని. ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా! అది కూడా అందులో వేసుకోవాలి మంచిగా. అన్నిట్లోనూ ఈ బ్యాటర్‌ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో వేగనివ్వాలి. ఇప్పుడు వీటిని తిప్పుకుందాము. మంచిగా ఇలా అంటే ఈజీగానే వస్తాయండి. చూడండి మీరు కూడా. ఇలా అన్నిటిని కూడా పెట్టుకోవాలి. మళ్ళీ దీన్ని కూడా వేడి అవ్వనాలి. అవతల కూడా వేగాలి కదా! అందుకు. అవతల కూడా కాలనివ్వాలి. చూడండి ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా కూడా మ్యాంగోతో గుంత పొంగనాలు రెడీ అయిపోయాయి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేయండి. షేర్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. టేస్టీగా ఉన్నాయండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ.